చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే పున్నమిలో సంద్రముల ఉల్లము
పండగ అల్లా పులమె బిల్లా పులమె బిల్లా పులమె బిల్లా అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పులమె బిల్లా మూరెడు పూలే మారాణికి చారెడు చెంపలే సూర్యుడై పూసే ఎర్రగా కందలే నున్నాని బుగ్గలే పిల్లా పల్లేరు కాయ సొప్పుల్లా సిక్కి అల్లాడినానే సే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోకల్లే రంగ విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా మల్లి అందాల సెట్టు మల్లి గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చాయేరి కోరి మూరెడు పూలే మారాణికి చారెడు చెంపలే సూర్యుడై పూసలే ఎర్రగా కందలే నున్నాని బుగ్గలే ఎలా అల్లాడిపోయి నీ వల్ల అనురాగమే హారతులాయే అభిమానమే దీవెనలాయే శుభమేలే నిత్యం చెంతకే వసంతం అనురాగమే హారతులాయే అభిమానమే దీవెనలాయే ఆనందమే నిత్యం చెంతకే సంబరం పదవి విరమణ ఫంక్షన్కు మా మనవరాలు బర్త్డే వచ్చినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మా మనవడు సత్యకుమార్ ప్రార్థన చేస్తారు, అందరూ శ్రద్ధగా అయినారని కోరుతున్నాము. అలాగే మా జోడల నాయకులు దేవసాయ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మా జిల్లా అధ్యక్షులు రీజనల్ అధ్యక్షులు శివారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మా యూనియన్ నాయకులు కాబట్టి వారిని ఖచ్చితంగా గౌరవించాలని సదుద్దేశంతో వారిని స్టేజ్ మీద ఇస్తున్నాము. మా బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ మిగతా వారు కానీ ఎటువంటి అవగాహన లేకుండా మీరు మంచి మనసుతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. గరుడగమన తవ చరణ కమలపి వనశీల సతు మమ నిత్యం వనశీల సతు మమ నిత్యం మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా జలజనయన విజిన బుద్ధిహరణ ముఖ విభుత విరుత పద పద్మ జలజనయన విజిన బుద్ధిహరణ ముఖ విభుత విరుత పద పద్మ విభుత విరుత పద పద్మ మమ తాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా మమ తాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా శంకర చక్రధర కృష్ణ దైత్య హర సర్వలోక
సమావేశం గురించి వాళ్ళు చక్కగా ప్రవహిస్తారు. మీరు శ్రద్ధతో వినాలని కోరుతున్నాము. పదవి విరమణ చేయడం, ఆ రోజు బంధుమిత్రాలు అందరూ కూడా సంతోషంగా వచ్చి అన్నను అచ్చను మనస్ఫూర్తిగా దీవించినందుకు కూడా మరోసారి ధన్యవాదాలు. ఆ రోజు కొంతమంది బంధుమిత్రాలు వచ్చినా రాలేకపోయినా తిరిగి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పినట్టుగా ఈరోజు చిన్నబాబుది పుట్టినరోజు వేడుకల సంబంధంగా ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ పుట్టినరోజు తృప్తికరమైన చప్పట్లతో బర్త్డే గుర్తింపు చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అమ్మా. పెద్దలు, బంధుమిత్రాలు, స్నేహితులు అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ దగ్గర అందరికీ ఆర్టిస్ట్ తరఫున కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యమైన విషయం ఏమంటే జ్ఞాపికలు ఉద్యోగం ఎక్కిన తర్వాత దిగిన తర్వాత అవి పుట్టుక మరణం భగవంతుడు ఏ విధంగా సృష్టించినాడో ఇళ్ళలో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు పొందలేకపోవచ్చు, వాస్తవమే. కానీ ఒక కార్యక్రమంలో జ్ఞాపకాలు ఎందుకు చేసుకుంటారంటే బంధుమిత్రులందరినీ కలుపుకున్నట్టు, జ్ఞాపకం చేసుకున్నట్టు, వారి మధ్య మన మధ్య ఉన్న సన్నిహిత ప్రేమ, అన్న అక్క చెల్లెలి, తమ్ముడు బావ బామర్ది మామ అల్లుడు, ఇలా అన్ని రకాల ఒకరిని ఒకరు ప్రేమించుకోవడానికి ఈ చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవడం, అందరూ సంతోషితమైన వాతావరణంలో ముందు కూడా అదే చేసుకోవాలని సూచనలు ఇవి. అదేవిధంగా ఆర్టిస్టుల దాదాపు 38 సంవత్సరాలు ఆషమాషైన విషయం కాదు. యూనియన్ ఆర్గనైజేషన్ విషయంలో ఎక్కడ కూడా ఏ అధికారులతో కూడా తన కింది స్థాయి ఉద్యోగస్తులకు న్యాయం చేయకుంటే కనుక చాలా తపన పడే వ్యక్తి. ఆ విషయంలో ఒక డిపో సెక్రటరీ కావచ్చు, జిల్లా నాయకుడు కావచ్చు, జోనల్ నాయకుడు, ఏ స్థాయి నాయకుడైనా కానీ పదే పదే ఫోన్ల ద్వారా ప్రశ్నించి వాళ్ళకి ఎందుకు ఇంతవరకు న్యాయం చేయలేదని ఆ వ్యక్తి న్యాయం కోసం ఎప్పుడు ఫోన్ల ద్వారా కానీ కన్నప్పుడు కానీ గుర్తించి అతనికి న్యాయం చేసేంత వరకు మనశ్శాంతి ఉండేది కాదు బుద్ధుడయ్య. ఈరోజు కూడా ఆర్టీసీలో రిటైర్ అయిపోతుంటే ఆ రోజు అంతా మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఏ ఆటకైనా ఒక కెప్టెన్ ఎంత అవసరం, ఒక పోలీస్ శాఖ కావచ్చు, ఎక్కడైనా కమాండెంట్ కానీ అట్లా ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్కు ఒక రెబల్ నాయకుడుగా మంచితనంతో పనిచేసినటువంటి ఏకైక వ్యక్తులు మా బుద్ధుడయ్య గారు. ఈరోజు పొగడతలేదు ముఖ్యం కాదు, అతని యొక్క 30 ఏళ్ళ సర్వీసులో ఆర్టీసీలో ఉన్నటువంటి మా నాయకత్వానికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కనీసం తన ఉద్యోగంలో ఏ రోజు కూడా గంట ముందు నుంచి ఉద్యోగం చక్కగా చేసిన ఏకైక వ్యక్తి. అధికారులతో కావచ్చు, నాయకులతో కావచ్చు, ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంతత జీవనం కొనసాగించి దేవుడు ఈరోజు ఆయుర్వేదాలు ఇచ్చి తిరిగి మన కార్యక్రమం జరుపుతూ కూడా మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. తిరిగి మాకు మేము కూడా రిటైర్ కావాలని టైం దగ్గరకు వచ్చింది. దేవుడు ఆయనలాగా మీ అందరిలాగా కూడా మా కుటుంబాలకు మంచి ఆశీర్వాదం ఇచ్చి మేము కూడా ఇలా కూడికలు చేసుకొని మేము కూడా అందరూ సంతృష్టి కావాలని తెలియజేసినందుకు మరొకసారి బుద్ధుడన్న గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ కొంతమంది వేరే విధంగా అనుకోవచ్చు. కొన్ని సందర్భాలలో నా కుటుంబానికి చాలా సన్నిహితం అక్క కానీ అన్న కానీ. నేను ఇంటి దగ్గర పోయిన వెంటనే ఒక ఆత్మీయుడి బంధువు కన్నా ప్రేమతో అక్క నీళ్ళు తెచ్చియడం, అన్న టీ తాగనా, అన్న ఏంటంటే అన్న ఇప్పుడు పోయినా వస్తానన్నా
చెప్పిపోయినాలని ఎంతో ఆప్యాయంగా ఆలోచించిన తల్లి పిల్లల గురించి చెప్పడం కానీ నా పిల్లల గురించి చెప్పడం కానీ మా పిల్లల యొక్క జీవిత చరిత్రలు కానీ కూడా కాక ఓర్పు సహనం అనేది చాలా అవసరం అనేది చెప్పి బుద్ధుడు గారు అప్పుడప్పుడు పదే పదే నాకు గుర్తు చేసేవాడు. ఎందుకంటే కొన్ని క్రిటికల్ విషయాలలో కూడా ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే కుటుంబం ప్రతి ఒక్కరూ అన్ని సమిష్టిగా ఉండి కలగడం అనేది చాలా కష్టం. ఎక్కడో ఆర్థికంగానో లేకుంటే కుటుంబ పరంగానో ఉద్యోగ పరంగానో ప్రతి ఒక్కరికి కొన్ని రకాలుగా సమస్యలు ఉంటాయి. అలాంటి సందర్భాలలో నా పరిస్థితి బాగలేదు. ఎందుకంటే యథార్థంగానే చెప్పుకోవాలి. ఎవరితో ఏదో వచ్చి చెప్పినాడు ఒక యూనియన్ లీడర్ కానీ అనుకోవచ్చు, కానీ కుటుంబ పరంగా కూడా చాలా కొలిక్కినారు. అయ్యా నాకు కొద్దిగా ఆర్థికంగా చాలా ఇబ్బంది, నా కుటుంబంలో వేరే ఇష్యూస్ వచ్చినాయి, కొద్దిగా నాకు చాలా అవసరం ఎంతటిదైనా జటిలమైనా కూడా పరిష్కారం చేసే విషయంలో కూడా ఈరోజు 35 ఏళ్ళు సర్వీస్ చేసిన ఆమె చూపిన ప్రేమ నిరాగంతోనే ఆయన ఇద్దరు మనుషులు చేసినారంటే కాదు, పుట్టుకున్న దేవుడు ఎక్కడెక్కడ వరాలు అందరికి పెళ్లిళ్ళు చేసిన తర్వాత జీవితంలో భర్త ఎంత డబ్బు సంపాదించినా ఆ కుటుంబాన్ని కాపాడగల శక్తి ఒక స్త్రీమూర్తి మాత్రమే. ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకున్నారంటే భర్త, అత్త, మామలు, కొడుకు, కోడి సేవ అనేది ఎంతో బాధ్యతగా చేయగలిగిన ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా కన్నా ముందుగా జీవితంలో కార్యక్రమం చూడకపోవడం అనేది సరైన విధానం కాదు. కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్త్రీ తల్లి యొక్క శక్తి ప్రభావం ఎంతైనది. శ్రీశ్రీ రాసిన రచన స్త్రీ లేకుంటే జనం లేదు, వీళ్ళు సృష్టి కూడా లేదు. ఎక్కడ స్త్రీ గౌరవించబడుతున్నారో అక్కడే దేవతలు తల్లిలా ఆదరించి మన కోసం నిరంతరం కర్తవ్యం నువ్వే, కర్మవు నువ్వే. ఈ అన్ని చోట్ల ఉండలేకపోయినా ప్రతి ఇంట్లో నువ్వు ఈ కార్యక్రమంలో యాక్చువల్గా అయ్యే చెప్పినాడు, కానీ రైతులను దాటిన తర్వాత గుర్తొచ్చింది కూడా సార్ ఫోన్ చేసినాడు. వచ్చేసి కార్యక్రమానికి సమయానికి చేరినందుకు ఆ పక్కన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో నా పుస్తకాన్ని ముగిస్తున్నాను. మా చక్కగా జోనల్ కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తూ మా యూనియన్లో నేను పిలవగానే ఈ సమావేశానికి వచ్చి మంచి పదవీ విరమణ పొందిన తర్వాత అదేవిధంగా ఈ నెల 12వ తారీఖున తన చిన్న మనవరాలు యొక్క ఫస్ట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే దానికోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి వారి యొక్క కుటుంబ సభ్యులు, బంధుమిత్రాదులు, శ్రేయాభిలాషులు, మరి కుటుంబం పట్ల కానీ ఇటు తను చేస్తున్న ఉద్యోగ ధర్మానికి కానీ న్యాయం చేసిన వ్యక్తి బుద్ధుడు గారని ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఉద్యోగాలంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ సంఘాలు చాలా ఉన్నాయి, రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేయడం అనేది చాలా కష్టతరమైన ఉద్యోగం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తూ ఉంటారు నాకు తెలిసి. మరి కండక్టర్ యొక్క ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి ప్రయాణం చేసే సందర్భంలో 100 రూపాయలు, 10 రూపాయలు టికెట్ బదులు 100 రూపాయలు ఇవ్వడం, 500 నోట్ ఇవ్వడం, చిల్లర ఇవ్వడం ఎంత రిస్క్ ఉంటుందో మీరందరూ కూడా ఆలోచన చేయాలా. చిల్లర రాసిచ్చినా అనుకో, ఈ కండక్టర్ చిల్లర ఇవ్వలేదు, చిల్లర ఇవ్వకపోతే దిగిపోయిన తర్వాత నానా రకాలుగా మాట్లాడుకోవడం, చాలా ఇబ్బందులు. ఉద్యోగం అనేది కండక్టర్ ఉద్యోగం. కానీ మా బుద్ధుడు గారు దాదాపుగా ఎవరికి కూడా చిల్లర రాసిచ్చిన ప్రస్తావన లేదు. ఎందుకు లేదంటే తాను ఉద్యోగానికి ముందు పోయేటప్పుడే దాదాపుగా చిల్లరంతా కూడా తన క్యాష్ బ్యాక్ తీసుకొని వెళ్ళేవాడు. ఎక్కడ ఎవరికి అటు ప్రయాణికులకు కానీ ఇటు తనకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తన ఉద్యోగాన్ని నిర్వర్తించు ముందుకు వచ్చాడు.
62 సంవత్సరాల్లో 38 సంవత్సరాల ఉద్యోగం చేయడం అంటే దాదాపుగా సగ జీవితం కూడా ఉద్యోగాన్ని చేసినటువంటి వ్యక్తి. నేను మధ్యలో అక్కడక్కడ కొన్ని తీర్థయాత్ర చేసి ఉండొచ్చు, కానీ వారి దంపతులకు నేను ఒకటే ఈ డయాస్ నుంచి అప్పీల్ చేస్తున్నా. స్వామి, మీరు 35 దండిగా ఉంది అంటే సమయం ఎక్కడ ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ ఉంది. గతంలో అయితే తెల్లవారుజామున మధ్యాహ్నం రాత్రి ఎక్కడంటే అక్కడ డ్యూటీలు ఉండేటివి. ఇప్పుడు ఆ డ్యూటీలు లేదు. నీ శేష జీవితాన్ని గడపాలని ఇలాంటి వ్యక్తి అంటే సమాజంలో చాలా మంది చాలా రకాలుగా ఉంటారు, కానీ తనకున్న దాంట్లో సేవాభావంతో అంతో ఇంతో సేవా కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మా బుద్ధుడు గారు. నేను వారిని పొగడడం కాదు, మా కళ్ళతో చూసాం, నిరంతరము ఆయన వెంట తిరిగాం. మాకు ఏదైనా సమస్య వచ్చే మాకు చీఫ్ అడ్వైజర్గా పనిచేస్తాడు. ఆ బుద్ధుడి గారి సలహాలు సూచనలు తీసుకొని మేము కానీ మా యూనియన్ కానీ ముందుకు పోయేవాళ్ళం. ఏ సమస్య వచ్చినా సరే, ఆర్థికమైన సమస్య కానీ లేక ఇంకా అతని దగ్గర సలహాలు తీసుకొని మేము ముందుకు పోయి మేము ఇంతవరకు గడిపాం. స్వామి, ఇప్పుడు కూడా మీరు రిటైర్ అయినారని చెప్పి మమ్మల్ని దూరం పెట్టుకోకుండా మేమైతే మీ దగ్గరికి వస్తానే ఉంటాం, మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి, మమ్మల్ని ముందుకు నడిపించడం అని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. మరి అమ్మాయ నిజంగా నాకు వ్యక్తిగతంగా వారి పెద్ద కూతురు వివాహము కార్యక్రమాలు కానివ్వండి, వారి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కులాలకు మతాలకు అతీతంగా వీరు నా కులం వారే, నేను వాళ్ళే పిచ్చాలి అనే భావన లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకోగలిగిన ఏకైక వ్యక్తి అని నేను బుద్ధుడు గారిని సందర్భంగా చెప్పబోతాను. మనసులో పదవి విరమణ చేసిన ఒక దిక్కు బాధ కూడా ఉంది మాకు కూడా. ఎందుకంటే మంచి మిత్రుడు, రోజు కనపడే వ్యక్తుడు రేపు నుంచి మాకు రోజు కనపడడం కారణం ఉద్యోగం లేదు కాబట్టి తన యొక్క దైవంత కార్యక్రమాలు పాల్గొంటూ ముందుకు పోతూ ఉంటాడు. మరి మాకు కొంత దూరమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేమైతే మా హృదయంలో మా బుద్ధుడు గారిని వారి సతీమణిని కూడా ఉంచుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి బుద్ధుడు గారు 38 సంవత్సరాలు ఏకదాటిగా ఉద్యోగం చేసిన అంటే కారణం వారి సతీమణి ఆయన వెనుక ఉండడం వల్లనే అది సాధ్యమైంది కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. చాలా సందర్భాల్లో ఇంట్లో సమస్య వచ్చింటారు, ఖచ్చితంగా భార్యాభర్త ఉన్న తర్వాత ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఇదిలో ఏదో ఒకటి అనుకుంటారంటే కోపం వస్తానే ఉంటారు. ఆ కోపంతో కొండారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వారు నా కొలికి మా ఇంట్లో ఏ కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు హాజరై సేవా గుణంతో అన్ని జయప్రదం చేస్తుంటారు. కానీ లాస్ట్ దశలో మన 31వ తేదీ ఆయన భార్యకు మోకాళ్ళ ఆపరేషన్ పడి రాలేకపోయినాడు వాళ్ళు. మరి ఇప్పుడు కూడా ఆయనకు ఆరోగ్యంగా కోలుకోలేదు. అయినా ఖచ్చితంగా రావాలా శివారెడ్డి గారు అనగానే వస్తే ఆయనకు ఉన్న లోపల మంచితనంతో నా యొక్క సర్వీసుల గురించి చాలా మంచిగా చెప్పినందుకు, మరి ఉండే వాస్తవం చెప్పినందుకు కూడా ఈ సమావేశానికి మంచి మాటలు అందించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మా డిపో సెక్రటరీ మూర్తి గారు కూడా టీకే మూర్తి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కాశీ కుర్చీ తీసుకురామా. పదవి విరమణ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి బంధుమిత్రులకు అలాగే ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఈరోజు ఉద్యోగులు పదవి విరమణ అయిపోయిన తర్వాత ముఖ్యమైనటువంటి బంధము తర్వాత మళ్ళీ ఒక తేదీ ప్రకటించి పిలుచుకోవడం అనేది చాలా శుభదినము. అలాగే బుద్ధుడు గారి 2వ భవనాలు మొదటి పుట్టినరోజు అవడము, 2 వేడుకలు జరుపుకోవడం చాలా శుభదినము. ఈ వేడుకలకు చేసినటువంటి బంధుమిత్రులకు ఆర్టీసీ ఉద్యోగస్తులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. బుద్ధుడు
నాకు దాదాపు 95 నుంచి 85 నుంచి పరిచయము. దాదాపు ఒక 35 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానము. ఆయన ఒక నైబర్ కావచ్చు, తర్వాత ఆర్టీసీలో సంస్థలు కావచ్చు, బంధువులు వర్క్ కావచ్చు, అందరికీ ఒక దిశ నిర్దేశకుడు. తనకు ఉన్నటువంటి తెలివితేటలతో పక్కవారికి ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు కానీ, డెవలప్మెంట్ గురించి కానీ, మనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఎట్లా ఉపయోగించుకోవాలి ఏం కదా అని చెప్పేసి ధైర్యం చెప్పేవాడు. అసలు నా వ్యక్తిగతంగా వస్తే 95లో నేను నంద్యాలకు వచ్చినప్పుడు చిన్న బాడుగిట్టు ఉన్నాను. అప్పుడు ఆర్టీసీ జీతభత్యాలు చాలా తక్కువ. ఇల్లు తీసుకోవాలంటే డబ్బులు లేవు కదా మన దగ్గర అంటే, తీసుకుంటే దానికి ప్రాసెస్ చేద్దాం. అప్పట్లో 95లో 30,000 రూపాయలు మెడికల్లోనూ చిన్న చీటీ వేసుకుంటే దాదాపు 80,000తో ఇల్లు. ప్రావీణ్యం చెప్పడం కూడా మాకు కూడా చాలా సంతోషము. ఇందులో ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. మా జేజీనాయన అంటే బుద్ధుని తాత, ఒరిజినల్ పేరు సుబ్బరాయుడు, మధ్య పేరు వచ్చేసి చదువులయ్య. చదువుకి మా ప్రభు ఈర్నపాడ గ్రామంలో ఆయన ఈ దినసరి కూడా బ్రతికి ఉన్నాడు. మా నాయన ఈ దినసరి కూడా బ్రతికినంతనే సమానం. ఆయన ఒక ఉపాధ్యాయుడు, రిటైర్డ్ అయినా కానీ కూడా ఇంట్లో కూర్చొని చిన్న కోలీలు ఆడుకునే పిల్లలు కూడా ఆ బజార్ని ఎవడైనా తిరగకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టి మా చేతికి అన్నం వండించి అన్నం పెట్టించి చదువు చెప్పేవాడు. సాయంత్రం 4 గంటలకు ఇచ్చేవాడు. ప్రతిరోజు గ్రామంలో ఎవడే కానీ ఆడుకుంటే వయసులో, నేర్చుకుంటే వయసులో బయట తిరగనిచ్చేవాడు కానే కాదు. అందుకనే ఆయన చదువులయ్యని పేరు. ఉచితంగా డబ్బులు తీసుకునేవాడు కాదు. ఈ దినసరి కూడా మమ్మల్ని చదువులయ్య మనవడ్లు అంటారు. ఈనపాడు గ్రామంలో కూడా అంతే. ఆయన బయట కూర్చుంటే అల్లరి ఎవడన్నా పోతుంటే తీసుకురావడం, పలక బల్పము ఇచ్చి వంట కూడా మధ్యాహ్నం మా చేతిలో వంట వండించి సాయంత్రం 4:30 వదిలి మళ్ళీ పొద్దుపూట తీసుకొచ్చి ఇడిసిపోమని చెప్పేవాడు. ఈ దినసరికి 98 ఏళ్ళు అనుకుంటా. ఈయనవాడు గ్రామ ప్రెసిడెంట్ రెడ్డి రామసుబ్బారెడ్డి గారు ఇప్పటికి కూడా బ్రతుకున్నాడు. ఆయన కూడా మేము మనవన్న ఇప్పుడు కూడా పోతే ఆయన లేచి నిలబడతాడు. అయ్యా మీరు పెద్దోళ్ళు మా జైనాల కాలంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు మీరెందుకు లేచి నిలబడతారంటే, లేదు స్వామి మీరు వచ్చినా మీ మనవళ్ళు వచ్చినా కానీ మేము ఆ గౌరవం మీకు ఏమి అని చెప్పేవాడు. ఇక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులలో మ్యాక్సిమం 98% ఆయన రక్తమే. ఇక్కడికి వచ్చేవాడిన ముసుమన్లు, ముని మనవరాళ్ళు, ఏమి బిడ్డలు, కొడుకులే ఉండేది. ఇప్పటికీ కూడా వీళ్ళంతా జనసంఖ్య కూడా ఆయన రక్తమే. కాబట్టి ఆయన రక్తం పిలివే కాబట్టి బుద్ధుడు కూడా అవే అలవాట్లు వచ్చినాయి. సమస్య ఉంటే శాంతియుతంగా పరిష్కరించడము, ఎవడన్నా ఇబ్బందులలో ఉంటే సహాయం చేయడము. నేను కూడా వైఎస్ఆర్ నగర్లో 100 నేను 28 సంవత్సరాలు ఆర్టీసీలో ఉద్యోగం చేశాను. కానీ నాకు కొన్ని సమస్యల వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ నా మిత్రుడు మంచి స్ఫూర్తితో ఉద్యోగాన్ని నిర్వర్తించాడు. ఆయన ప్రమోషన్ కూడా తీసుకోకుండా కండక్టర్గానే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కండక్టర్గానే 37వ తారీఖున డిక్లేర్ అయ్యాను. కానీ ఆ రోజు నేను అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. ఈరోజు నాకు అవకాశం దక్కినందుకు సంతోషిస్తూ ఆయన చేసే జీవితం నా మిత్రుడు, మా ఊరి ఆయన, మేము ఒకేసారి అపాయింట్మెంట్ అయినాము.
మరి ఆయన వయసు రీత్యా మా అన్న క్లాస్మేట్ కాబట్టి 2012లో రిటైర్మెంట్ అయినారు. అయినా ఆయన కూడా ఉద్యోగం చాలా చక్కగా ఒకరితో కూడా ఒక మాట అనిపించకుండా తన విధులు చక్కగా నిర్వర్తించినాడు. మరి నేను పిలవగానే నా యొక్క సమావేశానికి వచ్చి తన విలువైన సందేశాన్ని ఇచ్చినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. మరి అలాగే మా మిత్రుడు ఒక్కరోజు కూడా నాన్ స్టాప్ లేకుండా చేశాడు. మా పిచ్చి కష్టపడేటప్పుడు మా బాబాయ్ చాలా కష్టపడ్డాడు. ఎవరికన్నా పంచాయతీ ఉంటే నిమిషంగా తెచ్చేస్తాను. చుట్టాలందరికీ నమస్కారం. నాన్నకు కూడా చేశారు. మా మామ ఏదైనా ధైర్యం చెప్తాడు, ఓర్పు చెప్తాడు, సహనం చెప్తాడు. మేము బాధపడ్డా కూడా ప్రతి ఒక్క విషయంలో మాకు సపోర్టే ఉంటాడు. అందుకు మా మామ బాగా రిటైర్మెంట్ అయింది కాబట్టి అంత దూరం నుంచి మేము కూడా వచ్చాము. ఇంకే ఇక్కడికి వచ్చేసాము. 10 సార్లు ఇంటి తెచ్చేసాము. మొన్న 31వ తారీఖు కాబట్టి రిటైర్ అయినాడు. ఆ రోజు కూడా ఒక 5 నిమిషాలు అవకాశం ఇచ్చాడు మాట్లాడడానికి. మళ్ళీ ఇప్పుడు మాట్లాడాలంటే ఏం చెప్పాలి? ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఆల్మోస్ట్ నేను విశ్వాస కాలం పోయినా కానీ నాకు అన్ని చెడిగా లక్షణాలు వచ్చినాయి. ఎందుకంటే పుట్టి పెరిగిందంతా పక్కనే అనమాట, ఆయన పక్కనే. కాబట్టి బుద్ధుని గురించి చెప్పుకోవడం అంటే వాళ్ళ కొంతవరకు మనం పెళ్లి అయినప్పటి నుంచి కూడా కొంత చెప్తాను. చిన్నప్పటి నుంచి వదిలేదు మననే చెప్పాను. ముఖ్యంగా బుద్ధుడు అంటే యాక్చువల్గా బుద్ధుడు కాదు, మీకు అందరూ కొంతమంది బంధువులు తెలుసు, అనంత పద్మనాభుడు. కొంతమందికి మాత్రమే తెలుసు ఆయన పేరు అనంత పద్మనాభయ్య, ఆయన అసలు పేరు. అయితే భగవంతుడు అనంత పద్మనాభకి చెందిన ఆస్తి లేకపోయినా దాంట్లో 10% బాగా ఇచ్చాడు దేవుడు. తర్వాత మేమిద్దరం కూడా చిన్నప్పటి నుంచి 1 నెల ముందుకుంటాడు, 1 నెల వెనుకుంటాడు. యాక్చువల్గా 62 కాదు 63 డేట్ ఆఫ్ బర్త్. అయితే నా తల్లిదండ్రులు ఆయన కూడా ఇద్దరు ఒకటేసారి ఏంటంటే ఖర్చు ఆయన భరించుకునేవాడు. ఆ రోజు నేను రోజు మేమిద్దరు ఆయన ముందు నేను 1 సంవత్సరం క్రితం కలిసారు. మేమిద్దరు చిన్నప్పటి నుంచి కూడా 10th క్లాస్ వరకు క్లాస్మేట్స్. ఆయనకు తొందరగా పెళ్ళి 8 ఆయన చిన్నప్పుడు పెళ్ళి అయింది. ఎందుకంటే 87 సంవత్సరంలో ఒక నన్నగారు తొందరగా చేశారు. ఆ కాలంలో మాకు ఇద్దరు ఐదేళ్ళు ఉండే. ఆయన పెళ్లికి మేమిద్దరం ఆయన ముహూర్తం రోజు ఆ కుటుంబం నుంచి వచ్చిన చూడండి. ఆయన కూడా 1 రోజు ముందు తెలిసింది పెళ్ళిని. వాళ్ళన్న లెటర్ రాసినాడు 12 రోజులు పెళ్ళి అని చెప్పేసి. ఆ రోజు 1 రోజు ముందు సినిమాలోకి వచ్చి నడుచుకుంటూ పోయాము మా చిన్నగూడికి. పోయి ఆ తిన్నాడానికి ఒక ట్యాక్సీ తీసుకొని పోయినాం. అప్పటి వరకు బుద్ధుడు కూడా తెలియదు అనమాట. అంటే ఎక్కడ పెళ్ళి కూడా చెప్పలేదు, పెళ్ళి అని చెప్పాడు అంతే. ఆ నుంచి తిమ్మాపురం పోయినాము. తిమ్మాపురం పోయిన తర్వాత మమ్మల్ని అందరినీ మానవుడిగా దేవస్థానం వస్తుంది శ్రీశైలం తీసుకుపోయినాడు. వైశాఖ సత్రంలో మమ్మల్ని అందరూ తింటారు. వైశాఖ వేరే క్యాస్ట్లో సత్రంలో భోజనాలు పెట్టారు. అప్పుడే వాళ్ళన్నా చెప్పినాడు, ఒరే నీది పుట్టుకల వద్దకు మేడ పుడే చెప్పాలని చెప్పినాడు అనమాట. ఆ విధంగా వాళ్ళ సత్రాలు నాకు భోజనాలు పెట్టించామన్నమాట. నేను లాస్ట్ స్టడీగానే అయిపోయినాను. నేను నాకు కూడా పుట్టుకల వద్ద పెట్టింది, మేడ వల్ల అయిపోయినాను. ఎవరు ఇంటి కూడా నేను అంత అదే. అయితే మొదటి నుంచి కూడా నా స్టేజ్ అంతా కూడా ఎప్పుడు ఆల్మోస్ట్ వైసెస్ నా క్లాస్మేట్స్ కానీ ఈ లదాఖ్ వచ్చిన తర్వాత కూడా నేను 15 సంవత్సరాల నుంచి షెడ్యూల్ కూడా పెట్టుకున్నాను. నేను వేరే ఇంట్లో కూడా పోలేదు. ఆ విధంగా బుద్ధుడికి మాకు 1 నెల ముందు పుట్టాడు. 1 నెల మేము ఇద్దరు స్టేజ్లో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎల్లప్పుడూ ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. ఇలాగే ఆయన సహాయ సహకారాలు కడవలు కూడా నాకు అవకాశం ఇవ్వాలని. ఎందుకంటే ఈ స్నేహితులు ఆయన రిటైర్ అయిపోతాడు, నేను నెక్స్ట్ రిటైర్ అయిపోతాను. మేము బ్రతుకున్నంత కాలం ఆయన నాకు ఎప్పుడు నాకు సహాయ సహకారాలు అందిస్తారని. అలాగే ఇంకా బుద్ధుని గురించి చెప్పాలంటే తనతో స్నేహితులు చేసిన వాళ్ళకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించబడే. ఎప్పుడు ఏ టైంలో వచ్చినా అర్ధరాత్రి చెప్పినా కానీ అవసరాన్ని తెలుస్తాడు, ఓపిక ఉంది, సహకారం అందిస్తాడు, మంచి మాటలు చెప్తాడు. ఆ సాయిబాబాలుగా సూక్తులు చెప్పి మంచి చెడు మాట. మా మామ ఈరోజు రిటైర్డ్ అయిన సంవత్సరంగా పిలిచాడు, వచ్చాము. 99లో మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము. మా మామ వచ్చి సాయం చేశాడు. కరెంటు బిల్లు కట్టామో రూమ్ కూడా పెట్టుకొని బతకండేమో అన్నాడు.
మా బర్త్డే గురించి అందరూ మంచిగా చెప్పినారు. రెండోది వచ్చేసి మా అయ్యగారు ప్రతి ఒక్క కుటుంబాలకు ఆర్టీసీలో ఉండే వాళ్ళకు ఎవరికన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళకు లక్షణంగా ఆదుకున్నాడు. రెండోది వచ్చేసి కండక్టర్గా ఏదో 5, 10 క్యాష్ కౌంటర్లో తక్కువ ఉంటే ఆయనకు కిందగా ఒక ఫోన్ చేస్తే 10, 20 అంటే 1000, 2000 తక్కువ ఉండే వాళ్ళకు కూడా ఆయన ఆన్నే ఉండి సాయం చేసినారు. కాబట్టి మా బుద్ధడయ్యకు. రెండోది వచ్చేసి మా అమ్మ ఎట్టమ్మ ఎప్పుడైతే మా అయ్యకు ఇంజనీరు పట్టుకొని ఆయనకు తోడుగా ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఆమె కళ మా అయ్య కూడా కలిగింది. కాబట్టి అందరూ బాగుండాలని మా అయ్య బుద్ధుడయ్య లక్షణంగా క్షేమంగా మా నవీనయ్య మౌనిక పిల్లలు అందరినీ బాగా చూసుకుంటాడు. ఆయన మా నవీను లక్షణంగా వాళ్ళ నాయన అడుగుతాడో నడుచుకుంటే లక్షణంగా బాగుంటాడు. నమస్తే అమ్మ ఉంటా. మా నాన్నగారు ఆర్టీసీలో 30 సంవత్సరాలు కండక్టర్గా పనిచేశారు. మా నాన్న ఒక డిసిప్లిన్ వ్యక్తిగా ఉండేవాడు. ఎప్పుడైనా సరే పొద్దున 4 గంటలకు లేయడము, 6 గంటల వరకు వాకింగ్ చేయడము, ఏది చేసినా సరే ఒక డిసిప్లిన్గా చేసేవాడు. నాకు డిసిప్లిన్ తక్కువనే, మా నాన్నకైతే చాలా చాలా డిసిప్లిన్. కానీ మా నాన్నగారు ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా డ్యూటీకి వెళ్ళేవారు. ఎప్పుడైనా ఒక ½ అవర్ లేట్గా ముందుగానే వెళ్ళేవారు డ్యూటీకి. అన్నీ పర్ఫెక్ట్గా చేసేవారు. నేను అన్ని షార్ట్ కట్లో చేసేవాడిని. నేను ప్రతి దానికి షార్ట్ కట్ వెతుకుతాను. ఉద్యోగానికి కూడా నేను షార్ట్ కట్ వెతికాను. మా నాన్న 38 years ఏపీఎస్ ఆఫీస్లో వర్క్ చేశారు. నేను ఆలోచించేవాడిని, నేను కూడా 38 years కష్టపడాలా ఆర్టీసీ ఏదైనా ఒక సంస్థలో గవర్నమెంట్. మా నాన్నగారి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళంత కష్టము మా జనరేషన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి. ఇంతకుముందు మనకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఏం లేదు. ఇప్పుడు మనమంతా స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మన ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అండి. నేను ఇంతకుముందు చెప్పాను మా ఫాదర్కి ఇట్లా చేయొచ్చు అంటే మా ఫాదర్ నమ్మేవారు కాదు. లేదురా జాబ్ చేయాలా, 30 సంవత్సరాలు కష్టపడాలని చెప్పేవారు. కానీ నేను అది చేసి చూపించాను. ఏదైనా సరే మనము ఒక ఇన్వెస్ట్ చేసి సాధించగలము అని నేను నిరూపించిన తర్వాత మా ఫాదర్ నమ్మాను. అంటే నేను కూడా ఏం చెప్తున్నాను అంటే అందరికీ, జాబ్ అనేది చేయండి చూస్తే, కానీ జాబే జీవితం కాదు. పిల్లలు ఎప్పుడు చదువుకో అని చెప్పి జాబ్ చేయని చెప్పి అక్కడ సతాయించాలండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో పంపించండి. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి మనము ఏదైనా చేయొచ్చు, ఏ ఫీల్డ్లో అయినా చేయొచ్చు, ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. దాంట్లో ఎంకరేజ్ చేయండి పిల్లలకి. నేనైతే బేసిక్గా ఇన్వెస్టర్ని, నేను అందులో సక్సెస్ అయ్యాను. కాబట్టి నేను మా ఫాదర్ అంత కష్టం నేను పడలేదని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. అమ్మాయి కానీ మొదలై యోగా కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. అదే మేబీ దాట్స్ సీక్రెట్ ఆఫ్ దిస్ సక్సెస్. అది కూడా మా జనరేషన్ వాళ్ళందరికీ మా మామయ్య చెప్తే అందరికీ అందరూ ఉపయోగపడుతుంది. ఎలా చేయాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా పాజిటివ్ థింకింగ్గా ఉండాలి, అది మెయిన్గా. అదే మా అత్తయ్య గారు మా మామయ్య గారు చాలా బాగా చూసుకుంటారు. సో అందులో ఏమాత్రం డౌట్ లేదు. అది కూడా ఒక సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఎందుకంటే తను తోడుగా ఉండడం వల్ల మా మామయ్య గారు సర్వీజన్ సాధించారని కూడా అనుకుంటున్నాను. సో మిగతా జీవితం కూడా అలాగే హ్యాపీగా అందరూ గడపాలని నేను కోరుకుంటున్నాను. మైక్ దగ్గర పెట్టుకోండి. హలో, అందరికీ నమస్కారం. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. హలో, చెప్పాలి
హలో. Good afternoon to everyone. To my father, successfully completed 30 years of his duty successfully because with healthy he finished his duties all. So for this what is the secret of this is my mom only. So ఎవరైనా సరే కరెక్ట్ ఆన్ టైం వెళ్ళాలంటే ఫస్ట్ మనం బాక్స్ కరెక్ట్గా ఇవ్వాలి కదా, వాళ్ళు చేసి ఆన్ టైంలో ఇస్తుంది కాబట్టి మా డాడీ ఆన్ టైంలో హాలిడే మా డాడీని వాకింగ్ తీసుకెళ్తుంది. సో ఇంత హెల్తీగా ఉంచినందుకు మమ్మీకి కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు కూడా. సో ఇద్దరు కూడా ఇలాగే ఆరోగ్యంగా మమ్మల్ని చూస్తూ మా పిల్లల పెళ్ళిళ్ళ వరకు కూడా ఇలాగే హెల్తీగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ ఫస్ట్ మా నాన్నగారి ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అలరించే కళలకు ప్రాణం ప్రతిదిస్తరి అక్షయ పాత్రయ్యాతిథ్యం అనునిత్యం కమనీయం. అనగనగా ఒక రాజు మదిమేలే ఈ మహారాజు నిలువెల్లా కరుణై పంచునే అమృతం. ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం. మనసు మమత జతగా మురిసి మెరిసే గాంధర్వ భవనం. చెల్లి కన్న కూతురల్లే ఇల్లే ఆరో ప్రాణమల్లే కలచే ధన్య జీవితడే కంటి చూపే ఆనతల్లే కాలి మన్నే కుంకుమల్లే ఊరే ప్రణమిల్లే. అనగనగా ఒక రాజు మదిమేలే ఈ మహారాజు నిలువెల్లా కరుణై పంచునే అమృతం. ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం. ధైర్యం శౌర్యం వీరం వెరసి ఎదురే నిలిచే నైజం. న్యాయం ధర్మం మనిషై వెలసి నడిపే రామరాజ్యం. ముప్పే కాగమత్త గజమే పుట్టే దాని కుంభస్థలమే ఉగ్రసింహమల్లె నిలిచే అతడే. చట్టమైన తప్పు చేస్తే శిక్ష వేసి రక్షణిచ్చే రాజే తానేలే. అనురాగమే అక్షతలాయి ఆధారలే ఆహుతులాయి ముడి వేసే బంధం జంటగా జీవితం. మొదలైన ఓ సరికొత్త కథ లిఖితం.
కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చెనంట పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట దేను దగ్గరదానినా దేను దగ్గరదానినా దేను దగ్గరదానినా దేరేనా దేను దగ్గరదానినా అసలిప్పుడు నీ కన్న ఘనుడులో కన్న కనబడు నా మనిషై అది జరగదనిలా అడుగు వేసిన నిన్ను వలచిన మనసై ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై నా చేతిని వేడని నీ తనువై నా గొంతుని వేరని పేరునువై తడి పెదవుల తళుకవనా నవ్వు నవనా ఎంత మధురం పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చెనంట నీరల్లి జారే వాడే నా కోసం ఒక ఊడయ్యాడా నీడంటూ చూడని వాడే నన్నే దాచిన వేడయ్యాడా నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా నా రాతి గుండెని తాకుతూ శిల్పంలాగా మార్చేసిందా యుగములకైనా మగనిగా వీణ్ణి పొగడాలి అంటూ ఉంది నాలో మనసే వాడే ప్రతి ఉదయాన తన వదనాన్ని నయనము చూసేలాగా వరమేదైనా కావాలి పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను साल भर में सबसे प्यारा होता है एक दिन
आज के दिन I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. लाए मेरी मन्नतें, पूरी हो तेरी सभी हसरतें, सारे जहां की खुशी हो तेरी, अब तो यही आरज़ू है मेरी, एक इशारे पे तेरे मैं जान लुटा दूंगा, तेरे ख्वाबों को हकीकत मैं बना दूंगा. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. सब कीमती गिफ्ट लाए. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా, నేలపై నింగిలా, గొప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కన్నులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచనే ఈ క్షణాన. ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో, ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో, నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ్ళ సొంతమై అల్దనే, గొప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని, మాయలో తేలుతున్నా.
కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూసానో ఏమో నాలా నేనే మారానో ఏమో నా గతంలోని గతంతో నీ గతంలోన ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా తెలుగులో అది తెగరుచి ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి వంటింటి వైపే చూస్తే చెంటోడే అయిపోతావు అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు రుచులకే నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నెలపర జన్మమే ఈ లోకమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా తాగు గడగడ శ్రావణ మాసన ముసురులోన కరబుంది తిను కరకర వీధుల్లో ఆలు వచ్చి ఆహా ఎంతో రుచి గుమ్మంలో గోలీ సోడా ఓహో ఎంతో రుచి అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువనిగా మలచర జన్మమే రుచి చూడడానికి దొరికెరా వెడి వెడనల్లో సిరి మువ్వల్లోనే దాగుండే చప్పుళ్ళన్నీ నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి నడిరాత్రి జాబిలిలోనే కొలుగుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి గిరిటీలే తిరిగిందే మబ్బుల్లో గాలిపటం సరిగా నువ్వు చూసావో అది నా హృదయం ఆకాశం తాకిందే సంద్రంలో కెరటం సరిగా గమనించావు అది నాలో పొంగే ప్రాణం సిరి మువ్వల్లోనే దాగుండే చప్పుళ్ళన్నీ నాకు
గనుక నువ్వున్నది నా కోసం, నేనున్నది నీ కోసం, దూరానికి అవకాశం ఇవ్వను ఇంకా. ఊహలెన్ని వింటుందో, రంగులెన్ని తింటుందో, కొంచెం మంచి బొమ్మేదో గీయడానికి. ఎన్ని పాటలు పడుతుందో, ఎన్ని నిందలవుతుందో, ప్రేమ రెండు మనసులే ఏకం చేసేసరికి సిరి 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 మువ్వల్లోనే రాగుండే చప్పుళ్ళన్నీ నా గుప్పెడ గుండెల్లోనే వినిపించాయే. రాత్రి జాబిలిలోనే కొలువుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి. కలగన్నది కళ్ళెదుటే నిజమయ్యి కనబడితే వెలవంచున ప్రతి మాట పాటైపోయే. ఈ అల్లరి అంకెలకే కూడికలే రావేమో, మన ఇద్దరిని కలిపి ఒకటంటాయే. దేవదాసులాంటోన్ని కాళిదాసు చేసావే, కావ్యమేదో మనపైనే రాయడానికా. కుదురుగుండి నా చున్నీ పోగు చేసి చుక్కల్ని ఎగురుతోంది నీ వల్లే సీతాకోకలాగా. సిరి 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 మువ్వల్లోనే రాగుండే చప్పుళ్ళన్నీ నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయే. రాత్రి జాబిలిలోనే కొలువుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి. ఏమిటిది చెప్పి చెప్పన్నట్టుగా ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో, హృదయాన్ని గిచ్చి గిచ్చక ప్రాణాన్ని గుచ్చి గుచ్చక చిత్రంగా చెక్కిందిదే.